మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే ఆ రెండు దినపత్రికలు సంతోషంగా వార్తలు రాసినాయి. కొద్దిగన్నా సిగ్గుండవు ఆ రెండు దినపత్రికలకి. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టి జగన్ హయాంలో 400 కోట్ల మద్యం రవాణా స్కామ్ అంటూ హెడ్డింగ్లు పెట్టి ఇందులో 195 కోట్ల లావాదేవీలు గుర్తించిన ఈడీ ఇప్పటికే చెంచలగూడ జైల్లో కారుమూరి కొడుకు సునీలు, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజకసిరెడ్డి కూడా అని చెప్పి కారుమూరి కంపెనీ ఖాతాల్లోకి 68 కోట్లు, మాజీ మంత్రి ఖాతాలకు 15 కోట్లు, ఆయన కోడల అకౌంట్లో 9.5 కోట్లు ఏదైతే ఈడీ గుర్తించిందని చెప్పారు. మరి 2000 కోట్ల రూపాయలు ఈడీ ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారి పిఏ పెండ్యాల శ్రీనివాస్ దగ్గర అక్రమ నగదును గుర్తించింది కదా 2000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వరకు అతిగతి లేదు కదా. ఏడేదో అయ్యిందని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు గారు దాని మీద అక్రమ అరెస్ట్ చేసి ఏదైతే రాక్షస ఆనందాన్ని పొందుతుంది. ఎందుకంటే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఒక స్కామ్ జరిగిపోయిందంటూ జరగనటువంటి దాన్ని జరిగిందని చూపించే కార్యక్రమం చేసి 3000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిపోయినాయి, స్కామ్ జరిగింది లెక్కర్ అని చెప్పి ప్రచారం చేసి దాదాపు 2 సంవత్సరాలు అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక్కటి కూడా గుర్తించింది లేదు. ఎందుకంటే వీళ్ళు పెట్టిందే తప్పుడు కేసు కాబట్టి. అప్పుడు 11 కోట్లు 12 అట్టపెట్టులో 11 కోట్లు దొరికినాయి అన్నారు. ఏమైంది ఆ 11 కోట్లు? ఎవరు ఎప్పుడు దాకా ఎందుకు తేల్చలా? నోట్ల మీద ఏమన్నా సీరియల్ నెంబర్ లేవా? ఏమైంది ఇప్పటి వరకు ఎందుకు తేల్చలా? మొన్న ఆల్రెడీ హైకోర్టు ఈ రాజకేశ్వరరెడ్డి అదేవిధంగా ఏదైతే ధనంజయ రెడ్డి గారి అరెస్టు అక్రమం అని కూడా చెప్పింది. అయినా ఈరోజు మళ్ళీ ఏదో ఈడీతో అరెస్ట్ చేయించేసి ఏదైతే మొన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు అంటే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద చర్చలు జరగకూడదు. ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతా ఉంది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అందట్లేదు. ఈ రోజు ఉద్యోగస్తులు ఇలాంటి అంశాలు ఏమీ రాకుండా డైవర్ట్ చేయాలంటే ఇదిగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు అరెస్ట్ చేసి చూపించి దాని మీద ఒక 4-5 రోజులు ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టి వాళ్ళు ఆనందం పొందాలి. ఇంతకు మించి మీరు పొడిసేది ఏమి లేదు, ఎంతకంటే మీరు చేయగలిగింది ఏమి లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో కేసులు పెట్టుకోండి. ఏదైతే మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ మీ అక్రమాలని మీ అన్యాయాలని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అనేది మాత్రం వాస్తవం.